విజయవాడలో ప్రమాదకరంగా మారిన అవుట్ ఫాల్ డ్రైన్ ను వెంటనే మరమ్మతు చేయాలని డిమాండ్ చేస్తూ సిపిఎం ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. పన్నుల వసూళ్లలో చూపుతున్న శ్రద్ధను ప్రజా సమస్యల పరిష్కారం ఎందుకు చూపడం లేదని నగరపాలక సంస్థను సిపిఎం నాయకులు ప్రశ్నించారు. నగరానికి రావాల్సిన గ్రాంట్లను తీసుకురావడంలో స్థానిక ప్రజా ప్రతినిధులు విఫలమయ్యారని ఆరోపిస్తూ ప్రమాదకరంగా ఉన్న డ్రైన్ ను తక్షణమే బాగు చేయాలని డిమాండ్ చేశారు. కమిషనర్ గారికి దరఖాస్తులు ఇచ్చిన అధికారులు వచ్చి చూసి వెళ్ళడం తప్ప ఇంతవరకు ఆ పాడైపోయి ప్రమాదకరంగా ఉన్నటువంటి ఈ డ్రైనేజీ వ్యవస్థని బాగు చేసే పరిస్థితి కనబడటం లేదు. పన్నులు వసూలు చేసే దాంట్లో మరి ఆలస్యం అయితే పెనాల్టీలు కట్టించుకుంటున్నారు, పంపులు కట్ చేస్తున్నారు, అడ్వాన్స్గా ముందుగానే 6 నెలల ముందుగానే ట్యాక్సులు కట్టమని ఒత్తిడి చేస్తున్నారు. ఇంత శ్రద్ధ చూపిస్తున్నటువంటి ప్రభుత్వం మరి విజయవాడకు సంబంధించినటువంటి పనులు ఎందుకు చేయట్లా? అదేమనంటే కాంట్రాక్టులు ఎవరు ముందుకు రావట్లేదు అంటున్నారు. కాంట్రాక్టులు ఎందుకు ముందుకు రావట్లా? మా బిల్లులు బకాయిలు 300 కోట్ల రూపాయలు విజయవాడ కార్పొరేషన్ మాకు చెల్లించడం లేదని కాంట్రాక్టులు చెప్తున్నారు. ఎందుకని చెల్లించడం లేదు? రాష్ట్ర ప్రభుత్వం విజయవాడకు రావాల్సిన నిధులనేమో వాడేసుకుంటుంది. సుమారు 1000 కోట్ల రూపాయల నిధులు విజయవాడ నగర అభివృద్ధికి కేటాయించాల్సిన నిధుల్ని రాష్ట్ర ప్రభుత్వం అమరావతి పేరుతో మొత్తం దారి మళ్లించేస్తుంది. విజయవాడ నగరం మొత్తాన్ని గాలి వదిలేసింది. అందులో భాగంగా మురికి నీళ్ళు వస్తాయన్నా పట్టించుకోవడంలా, మనుషులు చనిపోతున్నారన్నా పట్టించుకోవడంలా, మరి డ్రైనేజీ నిర్మాణం చేయమన్నా పట్టించుకోవడం లేదు, కలవట్లు పాడైపోయినా పట్టించుకోవట్లా, రోడ్లు పాడైపోయినా పట్టించుకోవట్లా, కొండ మీద రిటైనింగ్ వాళ్ళు ప్రమాదకరంగా ఉన్నాయి, పడిపోతున్నాయి, ప్రాణాలు కోల్పోతున్నారన్న పట్టించుకునే పరిస్థితులు ఈరోజు విజయవాడ నగరంలో కొనసాగుతుంది. ఎమ్మెల్యేలు అడ్రస్లు లేరు, ఎంపీలు అప్పుడప్పుడు మొహం చూపించడం తప్ప ఈరోజు విజయవాడ నగరానికి రావాల్సిన నిధుల్ని, అభివృద్ధి పనుల్ని పట్టించుకొని విజయవాడ నగర ప్రజల యొక్క సమస్యల్ని పరిష్కారం చేయాలని సిపిఎంగా మేము డిమాండ్ చేస్తున్నాం. లేని యెడల రాబోయే రోజుల్లో మరి విజయవాడ ప్రజలందరూ ఈ సమస్యల పరిష్కారం కోసం అవసరమైతే మరి మున్సిపల్ కార్యాలయాల్ని, కలెక్టర్ కార్యాలయాలను కూడా దిగ్బంధం చేసేదానికి సిద్ధమవుతారని సందర్భంగా హెచ్చరిస్తున్నాం. గత 2-3 నెలల నుంచి నేను తిరుగుతూనే ఉన్నాను, చెప్తూనే ఉన్నాను. నాలో బాగలేదండి అంటే కమిషనర్ గారు సరే పంపిస్తాం, చూస్తాం, చేస్తాం అన్నారు. అయినా కానీ ఇంతవరకు అంతులేదు, ఏం లేదు. అదేమనంటే కాంట్రాక్ట్ రావట్లేదని అంటున్నారు. ఏఈ గారు మాట్లాడితే ఏది దేనికి సమాధానం ఏం చెప్పట్లేదు. రావట్లేదంటే వాళ్ళకి డబ్బులు సకాలంలో ఇస్తే ఎందుకు రారు, వాళ్ళకేమో రావట్లేదు, మేము ఏం చేయమని అన్నట్టుగా మాట్లాడుతున్నారు. అది అందుకే